పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత భారతదేశం ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేసిన విషయం మనందరూ తెలిసిందే. ఈ తదనంతర పరిణామాల్లో టర్కీ పాకిస్తాన్కి సపోర్ట్ చేసినట్టు మనకు అర్థమవుతోంది. టర్కీ డ్రోన్స్, మిసైల్స్ మాత్రమే కాదు, టర్కీ యొక్క వార్షిప్ కూడా మనకి క్లోజ్గా వచ్చిందనమాట, ఒక సింబాలిజంగా. అంటే పాకిస్తాన్ ఏమైనా చేస్తే మేము పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తామని. అంతేకాదు, టర్కీ యొక్క మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా పాకిస్తాన్లో దిగాయంట. అంటే చాలా వరకు వెపన్స్, అమ్యునిషన్స్ టర్కీ నుంచి వచ్చినట్లు అర్థమవుతుంది. ఈ సందర్భంగా ఇండియా మన యొక్క ఫారెన్ మినిస్ట్రీ యొక్క స్పోక్స్ పర్సన్ రణ్ధీర్ జైస్వాల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏ దేశమైనా సరే ఇతర దేశాల యొక్క సెన్సిటివిటీస్ని అర్థం చేసుకోవాలి, ముఖ్యంగా టెర్రరిజం లాంటి విషయాల్లో. ప్రత్యేకంగా టర్కీ పాకిస్తాన్ని కోరాలి, టెర్రరిజం సంబంధించి వెరిఫైయబుల్, క్రెడిబుల్ స్టెప్స్ తీసుకోవాలని. అదేవిధంగా టెర్రర్ అవుట్ఫిట్స్, టెర్రర్ ఆర్గనైజేషన్స్ దానికి ఇస్తున్న సపోర్టు అంతా పాకిస్తాన్ కంప్లీట్గా వదిలేయాలి, డిస్మాంటిల్ చేయాలని చెప్పి మన స్పోక్స్ పర్సన్ మాట్లాడారనమాట.